కల్తీ నెయ్యి అంశంపై వెంకటగిరిలో కూటమి పార్టీల నేతలు ఆందోళన నిర్వహించారు. గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపిస్తూ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కలివేలమ్మ ఆలయాన్ని వారు శుద్ధి చేశారు. అనంతరం భక్తియాత్రలో భాగంగా కలివేలమ్మ ఆలయం నుంచి కాశీపేట వరకు ర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల వాల్ పోస్టర్లు అంటిస్తూ ఈ నిరసన కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా కూటమి పార్టీల నేతలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తయారు చేశారని, దీనివలన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వాడిన కల్తీ నెయ్యితో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తిరుమల శ్రీవారితో ఆటలాడుకుంటే తగిన శాస్తి జరుగుతుందని వారు హెచ్చరించారు. మన వెంకటేశ్వర స్వామి ఎంతో భక్తిగా ఉంటాం. ఆ భక్తిని అపవిత్రం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పుడున్నటువంటి చైర్మన్ కానీ వాళ్ళందరికీ తప్పకుండా త్వరలో శిక్ష పడుతుంది. అదేవిధంగా సిటీ చారణ ఇంకా పూర్తవులా మన కోర్టు దృష్టిలో తీసుకెళ్లారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 0% నెయ్యిని ఆ ప్రసాదంలో వాడారు. అలాగే మనం ఒకటే చెప్పాలి, నెయ్యిని వాడిన ఆ ప్రభుత్వం ఎలాగో 11కి వచ్చేసాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రసాదం ఎలా ఉంటుందో. నెయ్యి గుమ్మగుమ్మలాడుతూ ఉంది. ఒరిజినల్ నెయ్యిని వాడుతున్నారు మన కూటమి ప్రభుత్వం. కాబట్టి భక్తులందరూ ఆలోచించండి. కనీసం వెంకటేశ్వర స్వామికి వెళ్ళి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు కూడా ఈయనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడు మనకి అవసరం లేదు. కాబట్టి ప్రజలందరికీ నిర్ణయించుకోవడం ఏంటంటే మన కూటమి ప్రభుత్వం హైందవ ధర్మాన్ని కాపాడే రక్షించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.